ఓం శాంతి. మురళీ డేట్ 6-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, శ్రీమతం అనుసారంగా భారతదేశాన్ని స్వర్గంగా మార్చే సేవ చెయ్యాలి. దీనికంటే ముందు స్వయాన్ని నిర్వికారిగా మార్చుకోవాలి. ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. పవిత్రంగా అవ్వటంలో ఏవైనా విఘ్నాలు వస్తే వాటిని లెక్క చెయ్యకండి. నేను మహావీరుడుగా ఉన్నానా? నన్ను నేను మోసగించుకోవటం లేదు కదా? నాకు బేహదు వైరాగ్యం ఉన్నదా? నేను నా సమానంగా తయారు చేస్తున్నానా? నాలో కోపం లేదు కదా? ఇతరులకు ఏది చెప్తున్నానో స్వయం అది చేస్తున్నానా అని ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి. 21 జన్మల వరకు బేహదు తండ్రికి వారసులుగా అయ్యాము. ఇదే నశ, సంతోషం సదా ఉండాలి. ఎవరికి వారసులుగా ఉన్నామో వారినెలా మర్చిపోతాం? బాబా స్మృతిలోనే ఉండాలి. పవిత్ర జీవితాన్ని తప్పకుండా గడపాలి. బాబా ఏ శ్రేష్ఠ కర్మలనైతే నేర్పిస్తున్నారో ఆ కర్మలనే చేస్తూ ఉండాలి. శ్రీమతాన్ని తీసుకుంటూ శ్రీమత పాలన చేస్తూ ఉండాలి. ఈ రోజటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యమో అటువంటి వేషధారణ చేస్తారు. అలానే మనం కూడా ఎటువంటి సమయమో ఎటువంటి కర్మలు చెయ్యాలనుకుంటామో అటువంటి వేషాన్ని ధారణ చెయ్యాలి. ఇప్పుడిప్పుడే సాకారిగా, ఇప్పుడిప్పుడే ఆకారిగా, ఈ విధంగా బహురూపులుగా అవ్వాలి. అప్పుడు సర్వస్వరూపాల సుఖాన్ని అనుభవం చేసుకోగలుగుతాం. ఇవి మన స్వరూపాలు. మన డ్రెస్ అయితే సహజంగా ధారణ చెయ్యగలుగుతాం కదా. ఈ వరదానాన్ని ప్రాక్టికల్ గా అభ్యాసంలోకి తీసుకురావాలి. అప్పుడే అవ్యక్త మిలనం యొక్క విచిత్ర అనుభవాలు పొందగలుగుతాము. అందరినీ గౌరవించండి. అందర్నీ గౌరవించే వారే ఆదర్శవంతులుగా కాగలుగుతారు. గౌరవాన్నివ్వండి, అప్పుడే గౌరవం లభిస్తుంది. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, శ్రీమతంపై భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చెయ్యాలి. మొట్టమొదట స్వయాన్ని నిర్వికారిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి. ప్రశ్న: మహావీరులైన పిల్లలకు మీరు ఏ విషయాన్ని లెక్క చెయ్యకూడదు. కేవలం ఏ విషయాన్ని పరిశీలించుకుంటూ స్వయాన్ని సంభాళించుకోవాలి. జవాబు: ఎవరైనా పవిత్రంగా అవ్వటంలో విఘ్నాలను కలిగించినట్లయితే మీరు వాటిని లెక్క చెయ్యకూడదు. నేను మహావీరునిగా ఉన్నానా? నన్ను నేను మోసగించుకోవటం లేదు కదా? నాకు అనంతమైన వైరాగ్యం ఉంటుందా? నేను నా సమానంగా తయారు చేస్తున్నానా? నాలో క్రోధం లేదు కదా? ఏదైతే ఇతరులకు చెప్తున్నానో అది స్వయము చేస్తున్నానా అని పరిశీలించుకుంటూ ఉండాలి. పాట: నిన్ను పొంది మేము మొత్తం విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. ఇందులో మాట్లాడవలసింది ఏదీ లేదు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం.
మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నామని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. మీరు సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నారు. పిల్లలు కామాన్ని జయించండి అనగా పవిత్రులుగా అవ్వండి అని బాబా అంటున్నారు. పిల్లలు పాటను విన్నారు. మేము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం. దానిని ఎవరూ మా నుండి తీసుకోలేరు అని పిల్లలకు స్మృతి కలిగింది. అక్కడ మీ నుండి తీసుకునేందుకు ఇతరులు ఎవరూ ఉండరు. దానిని అద్వైత రాజ్యము అని అంటారు. ఆ తర్వాత రావణ రాజ్యం, ఇతరుల రాజ్యం వస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు ఈ విధంగా ఇతరులకు కూడా అర్థం చేయించాలి. మేము మళ్ళీ భారతదేశాన్ని శ్రీమతం ద్వారా నిర్వికారంగా చేస్తున్నాము. ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అందరూ అంటారు. అతడినే తండ్రి అని అంటారు. కావున ఈ విషయాన్ని కూడా అర్థం చేయించాలి. సంపూర్ణ నిర్వికారంగా ఉన్న భారతదేశం ఇప్పుడు వికారీగా నరకంగా అయ్యింది అని కూడా వ్రాయాలి. మళ్ళీ మేము శ్రీమతం అనుసారంగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాం. బాబా ఏదైతే తెలియచేస్తారో దానిని నోట్ చేసుకొని మళ్ళీ దానిపై విచార సాగర మంథనం చేసి వ్రాయటంలో సహాయం చెయ్యాలి. భారతదేశం తప్పకుండా ఒకప్పుడు స్వర్గంగా ఉండేది అని మనుషులు అర్థం చేసుకునేందుకు ఎలా వ్రాయాలో ఆలోచించాలి. అప్పుడు రావణ రాజ్యం ఉండేది కాదు. భారతవాసులైన మనల్ని ఇప్పుడు బాబా నిర్వికారులుగా తయారు చేస్తున్నారు అని పిల్లల బుద్ధిలో ఉంది. నేను నిర్వికారిగా అయ్యానా? నేను ఈశ్వరుడిని మోసం చెయ్యటం లేదు కదా అని ముందు స్వయాన్ని చూసుకోవాలి. ఈశ్వరుడు మనల్ని చూస్తాడా అని భావించకూడదు. మీ నోటి నుండి ఇటువంటి పదాలు రాకూడదు. పవిత్రంగా తయారు చేసే పతిత పావనుడైన బాబా ఒక్కరే అని మీకు తెలుసు. భారతదేశం నిర్వికారంగా ఉన్నప్పుడు స్వర్గంగా ఉండేది. వీరు సంపూర్ణ నిర్వికారులు కదా. యథా రాజా రాణి తథా ప్రజ అందరూ ఒకేలాగా ఉంటారు. కావుననే భారతదేశమంతటిని స్వర్గము అని అంటారు. ఇప్పుడిది నరకం. 84 జన్మల మెట్లు చిత్రం చాలా మంచిది. ఎవరైనా మంచివారుంటే వారికి వీటిని కానుకగా ఇవ్వచ్చు. గొప్పవారికి గొప్ప గొప్ప కానుకలు లభిస్తాయి కదా. అలాగే మీరు కూడా మీ వద్దకు వచ్చే వారికి బాగా అర్థం చేయించి ఇటువంటి కానుకలను ఇవ్వచ్చు. ఎవరైనా వస్తే ఇవ్వటానికి వస్తువులు ఎప్పుడూ తయారుగా ఉండాలి. మెట్ల చిత్రంలో పూర్తి జ్ఞానం ఉన్నది. మేము 84 జన్మలు ఎలా తీసుకుంటున్నాము అన్నది మీకు గుర్తుండాలి. ఇది అర్థం చేసుకోవలసిన విషయం కదా. ఎవరైతే ప్రారంభంలో వచ్చారో వారే 84 జన్మలు తీసుకుంటారు.
బాబా 84 జన్మల గురించి తెలియచేసి మళ్ళీ నేను ఇత్తడి అనేక జన్మల అంతిమ జన్మలో సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని అంటారు. మళ్ళీ బ్రహ్మ అన్న పేరుని పెడతారు. ఇతని ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. లేకపోతే బ్రాహ్మణులను ఎక్కడ నుండి తీసుకురాను? బ్రహ్మ తండ్రి గురించి ఎప్పుడైనా విన్నారా? తప్పకుండా భగవంతుడే అతడికి తండ్రి. బ్రహ్మ మరియు విష్ణువులను సూక్ష్మ వతనంలో చూపిస్తారు. ఇతడి 84 జన్మల చివరిలో ఇతనిలోకి ప్రవేశిస్తాను. దత్తత తీసుకున్నాక పేరుని మార్చటం జరిగింది. సన్యాసం చేయించినప్పుడు సన్యాసులు కూడా అన్నింటినీ వెంటనే మర్చిపోరు. వారికి తప్పకుండా స్మృతి ఉంటుంది. అలాగే మీకు కూడా అన్నీ గుర్తుంటాయి. కానీ వాటిపై మీకు వైరాగ్యం ఉంది. ఎందుకంటే ఇదంతా శ్మశాన వాటికగా మారనున్నదని మీకు తెలుసు. కావున మనం వాటిని ఎందుకు స్మృతి చెయ్యాలి? జ్ఞానం ద్వారా అన్నింటినీ చాలా బాగా అర్థం చేసుకోవాలి. వారు కూడా జ్ఞానంతోనే ఇల్లు వాకిళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మీరు మీ ఇల్లు వాకిళ్లను ఎలా వదిలారు అని వారిని ప్రశ్నిస్తే వారు ఏమీ చెప్పరు. యుక్తిగా మీకు వైరాగ్యం ఎలా వచ్చిందో మాకు చెప్పండి, తద్వారా మేం కూడా అలా చేస్తాము అని అడగటం జరుగుతుంది. పవిత్రంగా అవ్వండి అని మీరు అందరికీ ప్రేరణను ఇస్తారు. మీకన్నీ గుర్తుంటాయి. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినవన్నీ మీరు చెప్పగలరు. బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. మనం డ్రామాలోని పాత్రధారులం. మన పాత్రను అభినయిస్తూ వచ్చాము. ఇప్పుడు అందరి కలియుగ కర్మ బంధనాలు సమాప్తం కానున్నాయి. మళ్ళీ శాంతి ధామంలోకి వెళతారు. అక్కడ అందరి కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అర్థం చేసుకోవలసిన పాయింట్లను కూడా బాబా బాగా ఇస్తూ ఉంటారు. ఈ భారతవాసులు ఒకప్పుడు ఆది సనాతన దేవి దేవతా ధర్మానికి చెందినవారు. నిర్వికారిగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత వికారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిర్వికారులుగా అవ్వాలి. కానీ పురుషార్థం చేయించేవారు కూడా కావాలి కదా. ఇప్పుడు బాబా మీకు అన్నీ తెలియచేశారు. మీరు కల్ప పూర్వపు పిల్లలే కదా అని బాబా అంటారు. బాబా మీరు కూడా కల్ప పూర్వం వారే అని పిల్లలు కూడా అంటారు. కల్ప పూర్వము నేను మిమ్మల్ని చదివించి రాజభాగ్యాన్నిచ్చాను. కల్ప కల్పము ఇలాగే చేస్తూ ఉంటాను. డ్రామాలో ఏవైతే జరిగాయో ఆ ఏ విఘ్నాలైతే కలిగాయో అవన్నీ మళ్ళీ వస్తాయి. జీవితంలో ఏవైతే జరిగాయో అవి గుర్తుంటాయి కదా. ఇతడికి అన్నీ గుర్తున్నాయి. పల్లెటూరి బాలుడుగా ఉన్న ఇతడు విశ్వానికి యజమానిగా అయ్యాడు అని కూడా అంటారు కదా. వైకుంఠంలో పల్లెటూరు ఎలా ఉంటుంది?
ఇప్పుడు మీకు ఇవన్నీ తెలుసు. ఈ సమయంలో ఈ పాత ప్రపంచం మీకోసం ఒక పల్లెయే కదా. ఆ వైకుంఠం ఎక్కడా, ఈ నరకం ఎక్కడా? మనుషులు పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ చూసి ఇదే స్వర్గమని భావిస్తారు. ఇదంతా మట్టి మరియు రాళ్ళు. దీనికి విలువ ఏమీ లేదు అని బాబా అంటారు. అన్నింటికన్నా ఎక్కువగా వజ్రానికి విలువుంటుంది. సత్యుగంలో మీ బంగారు భవనాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి అని బాబా అంటారు. అక్కడ అన్ని గనులు నిండి ఉంటాయి. లెక్కలేనంత బంగారం ఉంటుంది. మరి పిల్లలకు ఎంత సంతోషం ఉండాలి. ఎప్పుడైనా ఉత్సాహం తగ్గినట్లయితే వెంటనే ఆనందంలోకి తీసుకువచ్చే చక్కటి రికార్డులను వినండి అని బాబా అర్థం చేయించారు. అవి వినటం ద్వారా మొత్తం జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు అని భావిస్తారు. దానిని ఎవరూ మన నుండి తీసుకోలేరు. అర్ధకల్పం కోసం మనం సుఖధామానికి యజమానులుగా అవుతాము. రాజు కొడుకు నేను ఈ హద్దులోని రాజ్యానికి వారసుణ్ణి అని భావిస్తారు. మరి అనంతుడైన తండ్రి వారసులైన మీకు ఎంత నశ ఉండాలి. బాబా స్వర్గ స్థాపన చేస్తారు. మేము 21 జన్మల కోసం వారసులుగా అవుతాము. మీకు ఎంత సంతోషం ఉండాలి. మీరు ఎవరికైతే వారసులుగా అవుతారో వారిని కూడా తప్పకుండా స్మృతి చెయ్యాలి. స్మృతి చెయ్యకపోతే వారసులుగా అవ్వలేరు. స్మృతి చేసినట్లయితే పవిత్రులుగా అవుతారు. అప్పుడే వారసులుగా అవ్వగలరు. శ్రీమతంపై మనం విశ్వానికి యజమానులుగా ద్వికిరీటదారులుగా అవుతాము అని మీకు తెలుసు. జన్మ జన్మాంతరాలు మనం రాజ్యం చేస్తాము. భక్తి మార్గంలో మనుషులు వినాశీ దాన పుణ్యాలు చేస్తారు. మీది అవినాశీ జ్ఞానధనం. మీకు ఎంతో పెద్ద లాటరీ లభిస్తుంది. కర్మ అనుసారంగా ఫలం లభిస్తుంది కదా. ఎవరైనా పెద్ద రాజుకు జన్మిస్తే హద్దులోని పెద్ద లాటరీ లభించింది అని అనవచ్చు. ఏక కిరీటదారులు మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. ద్వికిరీటదారులుగా విశ్వానికి యజమానులుగా మీరే అవుతారు. ఆ సమయంలో ఇతర రాజ్యాలు ఏవీ ఉండవు. మిగిలిన ధర్మాలు తర్వాత వస్తాయి. అవి వృద్ధిని పొందేసరికి ముందు వచ్చిన రాజులు వికారులుగా అయిపోయిన కారణంగా మత భేదాలతో రాజ్యాలను ముక్కలు ముక్కలుగా చేసేస్తారు. మొట్టమొదట మొత్తం విశ్వమంతటిపై ఒకే రాజ్యం ఉండేది. ఇది గత జన్మ కర్మ ఫలము అని అక్కడ ఎవరు అనరు. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి కర్మలు చేస్తారో, సేవను చేస్తారో దానికి ఫలితం కూడా అలాగే లభిస్తుంది.
కావున మంచి కర్మలనే చెయ్యాలి. ఏదైనా పని చేసి అది అర్థమవ్వకపోతే దాని గురించి శ్రీమతం తీసుకోవాలి. గడియ గడియ లెటర్ వ్రాసి అడగాలి. ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, తనకు ఎన్నో లెటర్లొస్తాయి, కానీ తానొక్కడే వాటిని చదవరు కదా. తన ముందు ఎంతో మంది సెక్రటరీలు ఉంటారు. వారు పోస్టునంతటినీ చూస్తారు. ఏదైతే చాలా ముఖ్యమైనవో వాటిని వారు అనుమతించాక ప్రైమ్ మినిస్టర్ టేబుల్ మీద పెడతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యమైన లెటర్లకు వెంటనే జవాబివ్వటం జరుగుతుంది. మిగిలిన వాటికి ప్రియ స్మృతులను వ్రాస్తారు. ఒక్కొక్కరికి విడిగా లెటర్లు వ్రాయటం చాలా కష్టం. అది అంత సంభవం కాదు. ఓహో, ఈరోజు అనంతమైన తండ్రి నుండి లెటర్ వచ్చింది అని పిల్లలకు ఎంతో సంతోషం కలుగుతుంది. శివ్ బాబా బ్రహ్మ ద్వారా జవాబు ఇస్తారు. పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది. అందరికన్నా ఎక్కువగా బంధనాలలో ఉన్న మాతలు పులక్కరించిపోతారు. ఓహో, మేము బంధనాలలో ఉన్నాం, అయినా అనంతమైన తండ్రి మాకు ఎంతో ప్రేమతో లెటర్ వ్రాస్తారు అని భావిస్తారు. లెటర్ని వాళ్ళు కళ్ళకద్దుకుంటారు. అజ్ఞాన కాలంలో కూడా పతిని పరమాత్మగా భావించే వారికి వారి పతి నుండి లెటర్ వచ్చినట్లయితే దానిని వారు ముద్దు పెట్టుకుంటారు. మీలో కూడా బాబ్ దాదాల నుంచి వచ్చిన లెటర్ని చూసి ఎంతో మంది పిల్లలకు ఒళ్ళు పులకరించిపోతుంది. ప్రేమలో ఆశ్రువులు వచ్చేస్తాయి. ఆ లెటర్ని ముద్దు పెట్టుకుంటారు, కళ్ళకద్దుకుంటారు. ఎంతో ప్రేమతో లెటర్ని చదువుతారు. బంధనాలలో ఉన్నవారు తక్కువేమీ కాదు. కొంతమంది పిల్లలపై మాయ విజయాన్ని పొందుతుంది. మేము ఎలాగైనా పవిత్రంగా అయ్యి తీరాలని కొందరు భావిస్తారు. భారతదేశం ఒకప్పుడు నిర్వికారిగా ఉండేది కదా. ఇప్పుడది వికారిగా అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే నిర్వికారులుగా అవ్వవలసి ఉందో వారే కల్పపూర్వం వలె పురుషార్థం చేస్తారు. పిల్లలైన మీరు మీకు అర్థం చేయించటం చాలా సహజం. మీ ప్లాన్ కూడా ఇదే కదా. ఇప్పుడు గీతాయుగం జరుగుతుంది. గీతాయుగాన్ని పురుషోత్తమ యుగము అని అంటారు. ఇది గీత యొక్క పురుషోత్తమ యుగము అని కూడా మీరు వ్రాస్తారు. ఇప్పుడు పాత ప్రపంచం మారి కొత్తగా అవుతుంది. అనంతుడైన తండ్రి మన శిక్షకుడు కూడా. వారి ద్వారా మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. బాగా చదువుకుంటే ద్వికిరీటదారులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద స్కూలు! ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. ప్రజలు కూడా తప్పకుండా అనేక రకాలుగా ఉంటారు కదా. రాజ్యం వృద్ధిని పొందుతూ ఉంటుంది. తక్కువగా జ్ఞానాన్ని తీసుకునేవారు చివరిలోకొస్తారు. ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తూ ఉంటారో వారు అంతగా ముందుకు వస్తూ ఉంటారు. ఇదంతా
రచింపబడి ఉన్న ఒక ఆట. ఈ డ్రామా చక్రం పునరావృతమవుతుంది కదా. ఇప్పుడు మీరు బాబా నుండి వారసత్వాన్ని తీసుకున్నారు. పవిత్రులుగా అవ్వండి అని బాబా అంటారు. ఇందులో ఎవరు ఎన్ని విఘ్నాలు కలిగించినా లెక్క చెయ్యకూడదు. ఎంత చేసినా రొట్టె ముక్కైతే దొరుకుతుంది కదా. పిల్లలు పురుషార్థం చెయ్యాలి, అప్పుడే గుర్తుంటుంది. బాబా తన భక్తి మార్గపు ఉదాహరణను ఇస్తారు. పూజా సమయంలో బుద్ధి యోగం బయటకు వెళితే బాబా తన చెవులను పట్టుకునేవారు, ఒక చెంపదెబ్బ కొట్టుకునేవారు. కాని ఇప్పుడు ఇది జ్ఞానం. ఇందులో ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతి ఉండకపోతే చెంపదెబ్బ కొట్టుకోవాలి. మాయ నాపై విజయాన్ని ఎలా పొందుతుంది? నేను అంత కచ్చాగా ఉన్నానా? నేను దీనిపై పూర్తి విజయాన్ని పొందాలి. మిమ్మల్ని మీరు చాలా బాగా సంభాళించుకోవాలి. నేనంత మహావీరుడునేనా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. ఇతరులను కూడా మహావీరులుగా తయారు చేసే పురుషార్థం చెయ్యాలి. ఎంతగా ఇతరులను మీ సమానంగా తయారు చేస్తారో అంతగా ఉన్నత పదవి లభిస్తుంది. మీ రాజభాగ్యాన్ని తీసుకునేందుకు రేస్ చెయ్యాలి. మీలోనే క్రోధమున్నట్లయితే క్రోధం చెయ్యకూడదు అని ఇతరులకు ఎలా చెప్పగలరు? అది సత్యం కాదు కదా. మీకు సిగ్గు కలగాలి. ఇతరులకు అర్థం చేయిస్తే వారు ఉన్నత పదవిని పొంది మీరు తక్కువ పదవిలోనే ఉండిపోతే దానిని పురుషార్థము అని అంటారా? పండితుడి ఉదాహరణ ఉంది కదా. బాబాని స్మృతి చేస్తూ మీరు ఈ విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. మిగిలిన ఉదాహరణలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇవే మళ్ళీ భక్తి మార్గంలో పునరావృతమవుతాయి. భ్రమరం ఉదాహరణ కూడా ఉంది. మీరు బ్రాహ్మణులు కదా. మీరు బీకేలు. మీరు సత్యమైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మ ఎక్కడున్నారు? తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. అక్కడ ఎలా ఉంటారు? పిల్లలైన మీరు చాలా తెలివైన వారిగా అవ్వాలి. మనుష్యులను దేవతలుగా తయారు చెయ్యటమే బాబా ప్లాన్. ఈ చిత్రాలు అర్థం చేయించేందుకే ఉన్నాయి. కావున వీటిపై వ్రాత కూడా ఆ విధంగా ఉండాలి. ఇది గీతా భగవంతుడి ప్లాన్ కదా. బ్రాహ్మణులైన మనం పిలకగా ఉన్నాము. ఇది ఒక్కరి విషయం కాదు కదా. పిలక బ్రాహ్మణులది. బ్రహ్మ బ్రాహ్మణులకు తండ్రి. ఈ సమయంలో ఇది చాలా పెద్ద కుటుంబం కదా. మళ్ళీ మీరు దైవీ కుటుంబంలోకి వస్తారు. ఈ సమయంలో మీకు ఎంతో సంతోషం ఉంటుంది. ఎందుకంటే మీకు లాటరీ లభిస్తుంది. మీ పేరు చాలా ప్రసిద్ధమైనది. వందే మాతరం. శివుని శక్తి సేన మీరే కదా. అవన్నీ అసత్యమైనవి. ఎక్కువ మంది ఉన్న కారణంగా అలజడ చెందుతారు.
కావుననే రాజధాని స్థాపనలో కష్టపడవలసి ఉంటుంది. ఈ డ్రామా రచింపబడి ఉందని బాబా అంటారు. ఇందులో నాకు కూడా పాత్ర ఉంది. నేను సర్వశక్తివంతుడిని. నన్ను స్మృతి చెయ్యటం ద్వారా మీరు పవిత్రంగా అయిపోతారు. శివ్ బాబా అందరికన్నా పెద్ద అయస్కాంతం. వారే అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మేము 21 జన్మల వరకు అనంతుడైన తండ్రికి వారసులుగా అయ్యాము అన్న నశాలో లేక సంతోషంలోనే సదా ఉండాలి. ఎవరి వారసులుగా అయితే అవుతారో వారి స్మృతిలో కూడా ఉండాలి మరియు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. రెండో పాయింట్, బాబా ఏ శ్రేష్ఠ కర్మనైతే నేర్పిస్తున్నారో ఆ కర్మలనే చేస్తూ ఉండండి. శ్రీమతాన్ని తీసుకుంటూ ఉండాలి. వరదానం, స్థూలమైన దేశం మరియు శరీరం యొక్క స్మృతి నుండి అతీతంగా సూక్ష్మ దేశపు వేషధారి భవ. ఏ విధంగా ఈనాటి ప్రపంచంలో ఎటువంటి కర్తవ్యాన్ని చేస్తారో అటువంటి వేషధారణను చేస్తారు. అటువంటి వేషాన్ని ధారణ చేస్తారో అలాగే మీరు కూడా ఏ సమయంలో ఎటువంటి కర్మలను చెయ్యాలనుకుంటే అటువంటి వేషమును ధారణ చెయ్యండి. ఇప్పుడిప్పుడే సాకారి, మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆకారి. ఈ విధంగా బహురూపులుగా అయిపోండి. అప్పుడే సర్వస్వరూపాల సుఖాలను అనుభవం చేసుకోగలుగుతారు. ఇది మీ స్వరూపమే. ఇతరుల డ్రెస్సు మీకు సరిపోయినా సరిపోకపోయినా మీ డ్రెస్సును సహజంగానే ధారణ చెయ్యగలుగుతారు. కావున ఈ వరదానాన్ని ప్రాక్టికల్ అభ్యాసంలోకి తీసుకురండి. అప్పుడు అవ్యక్త మిలనం యొక్క విచిత్ర అనుభవం పొందగలుగుతారు. స్లోగన్, అందరినీ గౌరవించే వారే ఆదర్శంగా అవ్వగలుగుతారు. గౌరవాన్నివ్వండి, అప్పుడే గౌరవం లభిస్తుంది. అవ్యక్త ప్రేరణ పాయింట్, స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ఎలా అయితే ఈ స్థూల కార్యక్రమాల ప్రోగ్రామును దినచర్య ప్రమాణంగా సెట్ చేసుకుంటారో అలా మీ మనస్సు యొక్క సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామును సెట్ చేసుకున్నట్లయితే ఎప్పుడూ అప్సెట్ అవ్వరు. ఎంతగా మీ మనస్సుని సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటారో అంతగా మనస్సు అప్సెట్ అయ్యేందుకు సమయమే లభించదు. మనస్సు సదా సెట్ అయ్యి ఉంటే అనగా ఏకాగ్రంగా ఉంటే స్వతహాగానే వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. సేవ జరుగుతుంది. ఓం శాంతి.